ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నా పేరు శేషు, మీరు చూస్తున్నారు టెక్ విత్ శేషు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే 100 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారు. సో ఇంకా మీకు ఎక్కువ ఎర్న్ చేసుకోవాలనుకుంటే అన్లిమిటెడ్ ట్రిక్ కూడా ఉంది. సో ఆ ట్రిక్ అప్లై చేయాలంటే కొంచెం నార్మల్గా కాకుండా కొంచెం ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా వర్క్ అనేది చేయాలి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్లు అయితే యాక్టివేట్ చేసుకోండి, ఆల్లో అయితే పెట్టుకోండి. సో వీడియో చేసినట్టు మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అప్లికేషన్ లింక్ వచ్చేసి దాని మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ 3 డాట్స్ అనే అప్లికేషన్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఇలా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీ మెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీ మొబైల్ అన్నీ వస్తాయి. సో మీ ఒరిజినల్ మెయిల్తో అయితే లాగిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చాక మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీ మేలా ఫీమేలా లేదంటే మీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నెక్స్ట్ మీ ఏజ్ అంతా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ బటన్ అయితే ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వెల్కమ్గా గిఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా కిందకి డ్రాగ్ చేస్తే దీన్ని సో మీకు గిఫ్ట్ అనేది వస్తుంది. వెల్కమ్ గిఫ్ట్ అనేది ప్రతి ఒక్కరికి 100 రూపీస్ అయితే వస్తుంది. 100 పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో అందరికీ చూడండి, నాకు 100 డాట్ కాయిన్స్ అయితే వచ్చాయి. కంటిన్యూ టు ఎర్న్ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ టాప్లో మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే డి అని ఆప్షన్ కదా, దాని మీద క్లిక్ చేయండి. సో 100 కాయిన్స్ అయితే ఇన్స్టెంట్ యాడ్ అయ్యాయి మనకి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో 100 కాయిన్స్ ఈక్వల్స్ టు 10 రూపీస్ అనమాట. సో బ్రో 100 రూపీస్ ఎర్న్ చేద్దాం అన్నారు, ఓన్లీ 10 రూపీస్ మాత్రమే చెప్పారంటే మినిమం రీడింగ్ వచ్చేసి 1000 కాయిన్స్ అనమాట. ఉన్న 90 కాయిన్స్ ఎర్న్ చేయడం చాలా సింపుల్ టాస్క్ అయితే చేయాలి. సో ఇక్కడ టాస్క్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కింద చెక్ చేసుకోవచ్చు, మీకు స్క్రోల్ చేసుకెళ్తే టాస్క్ అనేవి వస్తున్నాయి. సో ఇందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఇక్కడ స్పిన్ అండ్ విన్ అని ఉంది కదా, ఈ స్పిన్ అండ్ విన్ టాస్క్ అనేది కంప్లీట్ చేద్దాం. డైలీగా ఒక ఛాన్స్ అయితే ఉంటుంది మనకి, అందులో వీటిలో ఏదైనా మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఏమొస్తుందో తెలియదు, కానీ పక్కగా ప్రతి ఒక్కరికి మాత్రం 10 డాట్ కాయిన్స్ అయితే వస్తాయి. సో మనం స్పిన్ చేద్దాం. నాకు ఫస్ట్ 50 డాట్ కాయిన్స్ అయితే వచ్చాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. 50 డాట్ కాయిన్స్ వచ్చాయి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ బటన్ అయితే క్లిక్ చేద్దాం. మళ్ళీ టుమారో కూడా చెక్ చేసుకోవచ్చు, టుమారో కూడా మనం స్పిన్ చేద్దాం. సో డాట్ కాయిన్స్ 50 వచ్చాయి కదా, టోటల్ 150. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ ఇందులో క్విజ్ అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్విజ్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్విజ్ ఆన్సర్స్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోండి. సో ప్లే క్విజ్ అని ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఆన్సర్ 50 అనమాట. సో నెక్స్ట్ వచ్చి హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఉంది కదా, అది ముఖేష్ అంబానీ అనమాట. ఈ లిమిటెడ్ టైంలో మాత్రం మీరు క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి ఇక్కడ రాకేష్ జోహమల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ పైన లిమిటెడ్ టైంలో మాత్రం మీరు క్లిక్ చేయాలి. ఇది కూడా అయితే కంప్లీట్ చేస్తాం. మనకు 50 టోకెన్స్ అయితే వచ్చేసాయి. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి 200 కాయిన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక టాస్క్, ఇక్కడ లాస్ట్లో ఒక టాస్క్ ఉంది కదా, 200 డాట్ కాయిన్స్ ఎలా వస్తాయంటే మనం ఒక పార్ట్నర్ అంటే ఒక గ్రో అకౌంట్ కానీ ఏంజల్ వన్ కానీ ఇట్లాంటి అకౌంట్స్ ఉంటాయి కదా, డిమాట్ అకౌంట్స్, అవి అయితే లింక్ చేసుకోవాలి. అది అయితే లింక్ చేసుకున్నందుకు కానీ మనకైతే 200 డాట్ కాయిన్స్ అయితే వస్తాయి. సో అది లింక్ చేయడానికి గ్రో అయితే చాలా సింపుల్, ఎందుకంటే అందులో మీకు ఎటువంటి ట్యాక్సెస్ కానీ ఛార్జెస్ కానీ కట్టవు. సో అందరూ గ్రో అయితే సెలెక్ట్ చేసుకోండి, కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు గ్రో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు గ్రో అకౌంట్ లేనట్లయితే డిస్క్రిప్షన్లో గ్రో యాప్ యొక్క లింక్ అండ్ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో ఆ వీడియో చూసి అయితే మీరు గ్రో యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇన్స్టెంట్గా 100 రూపీస్ అయితే వస్తాయి. సో 100 రూపీస్ కూడా మీరు డైరెక్ట్గా బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ టైం రాకపోతే బ్యాక్ వచ్చేసి మళ్ళీ అయితే కనెక్ట్ చేయండి, గ్రో అకౌంట్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ కంటిన్యూ విత్ అదర్ మెయిల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మీ గ్రో ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ సైన్ అప్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. పిన్ నోట్ సెట్ చేసుకుంటారు కదా, ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బటన్ మీద అయితే క్లిక్ చేయండి. గ్రో బ్యాలెన్స్ 0 ఉండడం వల్ల నో హోల్డింగ్స్ ఫర్ అవైలబుల్ దిస్ బ్రోకర్ అని వచ్చింది. సో మన గ్రో యాప్ అయితే ఓపెన్ చేసి అందులో అయితే ఒక 150 రూపీస్ లేదా 200 రూపీస్ అయితే యాడ్ చేద్దాం.
నా గ్రో బ్యాగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ పైన యాడ్ మనీ ఆప్షన్ కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మినిమం యాడ్ మనీ ఇందులో 100 రూపీస్ అనమాట. ఒక 200 రూపీస్ యాడ్ చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. లేదంటే మీరు 160 రూపీస్ యాడ్ చేసినా పర్లేదు. 200 యాడ్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. సో 200 అయితే యాడ్ చేస్తున్నాను. సో పేమెంట్ అయితే వెళ్ళి చేయాలి. పేమెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. డన్ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో నాకు ఇన్స్టెంట్గా ఇక్కడ చూసుకోవచ్చు డిపాజిట్ 200 అని వచ్చింది కదా. సో వాలెట్లోకి అయితే వచ్చేస్తే చూడండి. సో ఇన్స్టెంట్గా 200 రూపీస్ యాడ్ అయిపోయాయి కదా. సో వీటితో అయితే మనం ఒక స్టాక్ అయితే బై చేయాల్సి ఉంటుంది. అందులో వచ్చేసి సో ఇన్వెస్ట్మెంట్ పెడతాను, డబ్బులు పోతాయి, నేను కంగారు పడకండి. సో ఇది జస్ట్ బై చేసి సెల్ చేస్తాం అంతే చాలు. మీకు ఛార్జెస్ కానీ ట్యాక్సెస్ కానీ ఏముండవు. మహా అయితే ఒక 10 రూపీస్ కట్ అవుతాయి. సో 100 రూపీస్ ఎర్న్ చేసినప్పుడు ఒక 5 రూపీస్ కట్ అయితే మనకేం పెద్ద ప్రాబ్లం కాదు. గైస్ మనం గ్రో డిమాట్ అకౌంట్ అయితే కనెక్ట్ చేసాం కదా. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, మనకు 200 కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ 200 కాయిన్స్ కూడా మనకి యాడ్ అయ్యాయి. డాట్ కాయిన్స్ ఏంటి యాడ్ అయ్యాయి. లింక్ యువర్ బ్రోకర్ అన్నది కదా, బ్రోక్ చేసినందుకు మనకి 200 కాయిన్స్ కూడా యాడ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇందులో ఇక్కడ ఉంది కదా, ఇన్వెస్ట్ ఫర్ అట్లీస్ట్ 150 అండ్ ఎర్న్ 200 డాట్ కాయిన్స్ ఉంది కదా. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు 200 డాట్ కాయిన్స్ అయితే వస్తాయి. సో బై అని దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఇక్కడ టాప్లో సర్చ్ బార్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్టీపీసీ అని అయితే సెర్చ్ చేయండి. సో ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తే ఒక ఎన్టీపీసీ లిమిటెడ్ అని ఒకటి వస్తుంది స్టాక్ అనేది. సో ఈ స్టాక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసే కింద బై అనే ఆప్షన్ ఉంది కదా. సో బై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ టు బై. ఇక్కడ చూడండి, అక్కడ చెప్తుంది జీరో ఛార్జెస్ అని. గ్రో అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ రివ్యూ అని ఉంది కదా. సో అందుకే మీకు చెప్పాను ఒక 160 లేదా 200 యాడ్ చేసుకోమని. 150 కాదండి. ఇక్కడ స్టాక్ వచ్చేసి 160 రూపీస్ అయితే ఉంది. ఒక్కోసారి ఒకలా ఉంటుంది. సో మినిమం 200 యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం అన్నమాట. సో ఈ లిమిటెడ్ టైంలో అయితే స్టాక్ అయితే బై చేయాలి. ఇక్కడ రివ్యూ బటన్ అయితే క్లిక్ చేయండి. బై చేసాక ప్లేస్ ఆర్డర్ అయితే క్లిక్ చేయండి. కన్ఫర్మ్ చేస్తే సో ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. సో బ్యాక్ రీడైరెక్ట్ అవుతుంది చూడండి. సో ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ట్రాక్ యువర్ పోర్ట్ఫోలియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే చూసుకోవచ్చు హోల్డింగ్స్ అయితే ఇందాక ఏం లేవు కదా, ఇప్పుడు ఒక హోల్డింగ్ అయితే చూపిస్తుంది చూడండి 160 రూపీస్. సో బై చేసాం. ఎలాగ సేల్ చేయాలంటే సో మళ్ళీ అది కూడా సింపుల్ అనమాట. సో హోమ్ బటన్ మీద అయితే రండి. ఇక్కడ ఇన్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మళ్ళీ సేమ్ సర్చ్ బార్ ఓపెన్ చేస్తారు. సో ఆల్రెడీ మీరు సెర్చ్ చేసింది ఇక్కడ రీసెంట్లో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇందాక మీకు బై అనే ఆప్షన్ క్లిక్ చేశారు కదా, ఇక్కడ సెల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ టు సెల్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. 0 ట్రాన్సాక్షన్ ఫ్రీ అని కూడా చూపిస్తుంది. ఇక్కడ రివ్యూ అని ఉంది కదా. సో సేమ్ స్టాక్ అనమాట, 160 రూపీస్ ఉంది కదా. సో రివ్యూ బటన్ అయితే క్లిక్ చేయండి. ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మ్. సో గైస్ ఇన్స్టెంట్గా అయితే ఒక 5 సెకండ్స్లో మనకు రీడైరెక్ట్ అయిపోతుంది. ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది చూసుకోవచ్చు ఇక్కడ. సో కన్ఫర్మ్ అయిపోయింది ఆర్డర్. సెల్ ఆప్షన్ కూడా. సో ఓకే బటన్ అయితే క్లిక్ చేద్దాం. సో మన గ్రో బ్యాలెన్స్లోకి మళ్ళీ 200 రూపీస్ అయితే అలాగే ఉంటాయి మన గ్రో అకౌంట్లోకి వచ్చేసి. సో బ్యాక్ వద్దాం. మనకి కాయిన్స్ వచ్చాయి కదా, ఆ కాయిన్స్ యాడ్ అయ్యలేదు ఫ్రెండ్స్. ఇందులో నేను స్టాక్ బై చేశాను కదా. సో నాకు కాయిన్స్ యాడ్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ అయితే పట్టింది. సో మీకు ఎంత పడుతుందో నాకు తెలీదు. ఒక వితిన్ 24 అవర్స్లో అయితే యాడ్ అవుతాయి అని వీళ్ళైతే చెప్తున్నారు. సో నాకు 15 మినిట్స్ అయితే పట్టింది. కావాలంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 టాస్క్స్ అయితే అప్లై అయ్యాయి. ఒకే టాస్క్ చేసినందుకు 2 టాస్క్స్ అంటే ఇక్కడ వచ్చేసి గెట్ 500 డాట్ కాయిన్స్ అని ఒక టాస్క్ ఉంది కదా ఇక్కడ డాట్ కాయిన్స్ అని. సో ఇందులో మనం ఒక 5 డేస్ ఇలా చేసినందుకు డైలీ 100 వస్తుంటాయి అనమాట. సో అందులోది అప్లై అయింది. నెక్స్ట్ ఈ 200 డాట్ కాయిన్స్ ఉన్నాయి కదా. సో ఇందులో 200 కూడా వచ్చేసాయి. సో టోటల్గా మనకి 300 కాయిన్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో టోటల్ ఇక్కడ 700 కాయిన్స్ అయితే మనకు ఉన్నాయి. పైన చెక్ చేసుకోవచ్చు. 700 కాయిన్స్ వచ్చేసాయి కదా. సో ఒక 3 డేస్ బై అండ్ సెల్ చేస్తే చాలు ఒక 1000 కాయిన్స్ అయితే అయిపోతాయి. సో మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. విత్డ్రా ప్రాసెస్ ఎలాగంటే సో ఇక్కడ రెడీ ఉన్న ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు
మినిమం విత్డ్రా వచ్చేసి 1000 కాయిన్స్ అనమాట. సో అక్కడ 1000 కాయిన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. 1000 ఎంటర్ చేసి రీడీమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యూపీఐ ఎంటర్ చేయగానే 100 రూపీస్ వచ్చేసి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో మీ పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఉందని చెప్పాను కదా, ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి అన్లిమిటెడ్ ట్రిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్ ఇందులో అన్లిమిటెడ్ ట్రిక్ కోసం మీ మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, ఒక మెయిల్ ఐడి ఒక మొబైల్ నెంబర్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో రీసెంట్గా హోమ్లోకి వచ్చేస్తారు. హోమ్ బటన్లోకి వచ్చిన తర్వాత అప్లికేషన్ క్లిక్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే యాప్ ఇన్ ఫోన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తారు. సో కిందకి వెళ్తే ఇక్కడ క్లియర్ డేటా అని ఉంది కదా, క్లియర్ డేటా మీద క్లిక్ చేస్తారు. క్లియర్ ఆల్ డేటా కొడతారు. క్లియర్ ఆల్ డేటా కొట్టిన తర్వాత సో అప్లికేషన్ అనేది మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. సో ఒకసారి మొత్తం చేసాక ఫ్లైట్ మోడ్ ఉంది కదా, ఫ్లైట్ మోడ్ వచ్చేసి ఒక 3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చాలు. ఒక 2-3 టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయండి. సో మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో స్టార్టింగ్ నుంచి ఎలా చెప్పానో సేమ్ అదే ప్రాసెస్తో చేయండి. సో మొత్తం అన్లిమిటెడ్ ట్రిక్ అనమాట ఇది. ఇలా చేస్తే మీరు ఎన్ని అకౌంట్స్ చేసుకున్నా పర్లేదు, అన్ని అకౌంట్స్కి అన్ని 100 రూపీస్ అయితే వస్తాయి. సో ఒకే రోజు ఎక్కువ అకౌంట్స్ చేశారంటే, ఈరోజు ఎక్కువ అకౌంట్స్ స్టార్ట్ చేశారనుకోండి, ఒక 2-3 అకౌంట్స్ స్టార్ట్ చేశారనుకోండి, సో ఒక 3 డేస్ కల్లా మీకు 300 ప్రాఫిట్ ఉంటుంది. సో గ్రో అకౌంట్ ఏంటి, డిఫరెంట్ అకౌంట్ అవసరం లేదు. ఒకే అకౌంట్ని చాలా అకౌంట్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బగ్ అనమాట ఇందులో. సో ఒకే గ్రో అకౌంట్ని అయితే కనెక్ట్ చేసుకుంటే పర్లేదు, ఒక గ్రో అకౌంట్ ఉంటే చాలు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.